మన మిత్రుని శత్రువు మనకు శత్రువు కాలేకపోవచ్చు. కానీ మన మిత్రుని మిత్రుడు మన శత్రువుని సైతం మన నుంచి కాపాడి తీరుతాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదానీ స్కామ్. అదానీ 2,000 కోట్ల రూపాయలకు 2,000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చిండు అనే ఆరోపణల మీద అమెరికా ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. అయితే అదానీ లంచం ఇచ్చిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వం కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిర్రు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి శత్రువు. అయితే నరేంద్ర మోడీకి అదానీ మిత్రుడు. అదానీ మీద ప్రపంచం మొత్తం 200 దేశాలు కలిసి అవినీతి ఆరోపణలు చేసినా, ఎన్ని లక్షల కోట్ల స్కామ్లో అదానీ ఇరుక్కున్నా అదానీ మీద ఈగ కూడా వాలనివ్వడు నరేంద్ర మోడీ. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేసే అవకాశం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు కూటమితో కలిసి అధికారంలో ఉన్నారు. అంటే బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే అదానీ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అదానీ జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చిండు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి. మరి అదానీ మీద కేసు పెట్టాలంటే మోడీ ఊకుంటాడా? అస్సలే ఊకోడు. సో ఇక్కడ ఏమైంది అంటే అదానీ మోడీ మిత్రుడు కావడం వల్ల పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి శత్రువైనా కూడా అతన్ని వీళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చెయ్యలేరు కూడా. అట్లా అదానీ లాంటి వ్యక్తికి మోడీ లాంటి స్నేహితుడు ఉన్నాడు, ఎంత పెద్ద స్కామ్ చేసినా కాపాడుకోవడానికి. అదే ఇండైరెక్ట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా సేఫ్ గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా అదానీ విషయం బయటికి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే మోడీకి భయపడి. ఎందుకంటే ఈ విషయంలో జగన్ని టచ్ చేస్తే అదానీని కూడా టచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అంతే కదా.